నాగెల్లి శ్రీనివాస్ భార్యను చదివించి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనుకున్నాడు. అందులో సక్సెస్ అయ్యాడు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే శ్రీనివాస్ భార్య జ్యోతిని చదివించి గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాన్ని సంపాదించే ప్రయత్నం చేశారు. గ్రూప్ 2 ఉద్యోగినిగా జ్యోతి ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది. అనంతరం ఆ ఉద్యోగమే శ్రీనివాస్ పునాది పడిందన్న విషయం శ్రీనివాస్కి తెలియదు. ఉద్యోగం తర్వాత కొద్ది రోజులకే జ్యోతికి శ్రీనివాస్కి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వేధింపుల వల్లనే నా కొడుకు ఈరోజు హైదరాబాద్లోని నేరడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకోవాల్సి వచ్చింది, హ్యాంగింగ్ చేసుకున్నాడు అని చెప్తున్న పరిస్థితి. కొన్ని అంశాలు మనం పూర్తిగా చెప్పలేము, కానీ చూపెట్టే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. మనం ప్రస్తుతం శ్రీనివాస్ ఇంటి వద్దనే ఉన్నాం. మంచిర్యాల జిల్లా ఆర్కేపీ గణేష్ నగర్లో ఉన్నాం. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే శ్రీనివాస్ ఈరోజు హైదరాబాద్లో యేసరావు నగర్ సమీపంలో ఈ యథార్థం జరిగింది. మనం చూపెట్టచ్చు. వాళ్ళ కుటుంబంలోనే ఉన్నాం. వాళ్ళ తల్లి రోధిస్తున్న పరిస్థితి, వాళ్ళ అక్క కూడా తల్లడిల్లిపోతున్న యథార్థాన్ని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. తల్లి బాధపడుతున్న అంశం చూపెడుతున్నాం. అయితే చాలా కష్టపడ్డారు, కష్టపడి చదివించే ప్రయత్నం చేశారు. నిజంగా కడుపేదరికంలో వారిని పెళ్లి చేసుకొచ్చాం, ఇది శ్రీనివాస్ ఇష్టపడి చేసుకున్న వివాహం అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కన్నీరు మున్నీరు అవుతున్న ఆ యథార్థాన్ని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతున్నాం. ఇటువంటి సమయంలో వారితో మాట్లాడించద్దు, కానీ నిజమేంటి, అసలు ఎందుకు ఇలా జరిగింది, గ్రూప్ 2లో ఎక్సైజ్ ఎస్ఐ నుంచి సిఐగా ఎదిగిన తర్వాత ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అంశంపై కొంత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తల్లి ఏం చెప్తుందో ఒకసారి విందాం. అసలు ఎప్పుడు జరిగింది ఒకసారి మాట్లాడించారు. ఎప్పుడు పోయింది ఇక్కడ నుంచి, ఏం జరిగింది? గురువారం రోజు మా తమ్ముడు ఇక్కడ నుంచి వెళ్ళి కోర్టు పేజీ ఉండదు అనేసి వెళ్ళిండు. గురువారం రోజు మార్నింగ్ భాగ్యనగర్కి వెళ్ళిండు. 2 days తర్వాత అమ్మ నేను వస్తా బుధవారం రోజు, రేపటి రోజు బుధవారం రోజు మళ్ళీ వస్తా అని అన్నాడు. నిన్నటి రోజు పేజీ ఉండే, ఆ పేజీ కోసం అనేసి మా తమ్ముడు వెళ్ళినాక లాయర్లతో ఎప్పుడు లాయర్లు ఇదే మాతో రోజు రెగ్యులర్గా మాట్లాడేవాడు. ఫోన్లో మాట్లాడితే తన సమస్య ఏంటిదంటే ఈ భార్య నన్ను ఎప్పుడు సతాయించుకుంటూనే ఉంటుంది. అందువల్ల ఏ రోజు కూడా మాకు డైలీ మేము మాట్లాడుకుంటాం. తన బాధ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాబట్టి ప్రతిదీ మొత్తం ఆమె ఇన్ఫ్లుయెన్స్తోనే వాడిని మానసికంగా కృంగదీసింది. లక్షల రూపాయలు వంతో ఖర్చు పెట్టించుకున్నది. ₹1,00,00,000 ఇల్లు కట్టింది. దాని పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాక వాడు చేసిన వాడి మీద కక్ష కట్టింది. ఇక లోపలే వాడి మీద కక్ష కట్టింది. ₹4,00,000 బాండు ఒక కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆనంద్ అనే కానిస్టేబుల్కి ఇచ్చింది. ఆ పేపర్ అనేది నా తమ్ముడికి దొరికింది. అది 1 year బ్యాక్. అయితే ఆ పేపర్ చూపించి ఇదేంటి జ్యోతి అని అడిగిండు నా తమ్ముడు. అడిగినాక సారీ నీకు చెప్పకుండా నేను వేరే వాళ్ళకి ఇచ్చిన మనీ అనేది. మరి మనం అనుకున్నది ఏంటిది, మనం ఇద్దరం విడిపోయే మళ్ళీ కలిసినాక నేను నీకు మీద ఇంత ప్రాపర్టీ తెచ్చిపెట్టిన, మా అమ్మ నాన్నను నువ్వు కాదన్నావు, అయినా ఓకే మా అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడూ నన్ను వెళ్ళకు నీ భార్య వెళ్ళకు మాతోనే ఉండు అనలేదు. అయినా నీ వాళ్ళు వచ్చినా కానీ మా అమ్మ నాన్నను రాణిస్తలేవు, అయినా నేను ఓకే అగ్రి అయినా. మన ఇద్దరం ఇట్లా కలిసి ఉంటున్నాం. ఒక్కరోజైనా మా అమ్మ నాన్న మీ దగ్గరికి వచ్చిండ్రా, మా అక్క అయినా వచ్చిందా, మా తమ్ముడైనా వచ్చిండా, రాలేదు. అయినా కానీ నువ్వు నాకు తెలియకుండా ఈ ₹4,00,000 ఆయనకి ఎందుకు ఇచ్చినావు అని నా తమ్ముడు అడిగిండు. దాని గురించి ఆమె ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉమా, రమ, జ్యోతి, మళ్ళీ వాళ్ళ తమ్ముడు రాము భార్య, మళ్ళీ వాళ్ళ మంగ వాళ్ళ అత్త, రాము అత్త, వీళ్ళందరూ మూగుమ్మడిగా నా తమ్ముడి మీదకి దాడి చేసిండ్రు. ఒక్కడే అయిపోయిండు నా తమ్ముడు.
ఒక్కడే అయిపోవడం వల్ల ఏం జరిగిందండి, హైదరాబాద్లో దాడి ఇంట్లోనే హైదరాబాద్ వీళ్ళ మీద కేసు పెట్టింది, మా అమ్మ నాన్న మీద కేసు పెట్టింది, చిన్న తమ్ముడి మీద అమ్మ నాన్న మీద వట్టిగానే కేసు పెట్టింది. ఎందుకంటే మా వాళ్ళని గుంజాలి అంతే. మేము ఒక్కరోజు మా అమ్మ వాళ్ళు వెళ్ళలేదు, అయినా కానీ కావాలని వరకట్నం వేధింపులు. అసలు మేము ఆమెను వరకట్నం లేదు, ఆమె మా దగ్గరికి వచ్చింది లేదు. మా తమ్ముళ్ళు ఆమె నిరుపేదనే కానీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చుకుంటుంది. మేము పెళ్లి చేసుకున్నాకనే మనీతోనే, మా తమ్ముడు పెట్టిన మనీతోనే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ప్రెగ్నెన్సీ అయినాక ఆమెకు జాబ్ వచ్చింది. ఎగ్జామ్ రాసినాకనే ఆమెకు బాబు పుట్టినాకనే జాబ్ వచ్చింది. ఆ జాబ్ తర్వాత ఆమె ఏమని వేయించుకున్నదో పేపర్లోనే ఉంది, ఆ న్యూస్ పేపర్కి ఇచ్చుకున్నది. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది, చిన్న చిన్న గొడవలు జరిగినాయి. మళ్ళీ కలిసి ఉన్నారు, అయినా అట్లనే కొన్ని రోజులు మళ్ళీ మధ్యలో విడిపోయినరు, కలిసి ఉన్నారు. ఇట్లనే జరిగింది. కానీ మరీ ఇంత విపరీతమైన ధోరణి లోపల అంటే ఆమెకు గ్రేటర్ పెరిగిన కొద్దీ, ఆమె స్టేటస్ పెరిగిన కొద్దీ నా తమ్ముడిని వాళ్ళు ఓన్లీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, ఆ అక్క భర్త శ్రీనివాస్ అనేటోడు, వీళ్ళందరూ నా తమ్ముడిని మానసికంగా క్షోభించి విపరీతమైన మాటలు అవి. మా తమ్ముడు ఎవరితోని మాట అనడు, అనిపించుకోడు, మమ్మల్ని వాడి కుటుంబంలోకి ఇన్వాల్వ్ చేయడు. ఎందుకంటే వాడొక సొసైటీలో నీట్ పర్ఫెక్ట్ మాట్లాడాలి, పర్ఫెక్ట్ ఉండాలి, ప్రతిదీ పర్ఫెక్ట్ ఉండాలని నా తమ్ముడు ఈ రోజున వాడు ఏ క్షణాన కూడా మాట జారకుండా లాయర్ల ముందు ప్రతి ఒక్కటి 1 by 1 ఆమె ఏ కౌంటర్ వేస్తే దానికి తగ్గట్టు వాడు కౌంటర్ వేసుకుంటూ వచ్చిండు. అయినా కానీ ప్రతి ఒక్క ఆఫీసర్ ఆమెకే అనుకూలంగా, కొంతమంది ఆఫీసర్లు ఆమెకు అనుకూలంగా సహకరించిండ్రు, కొంతమంది సహకరించలేదు. అమ్మాయి ఇది నువ్వు తప్పు, నువ్వు చదువుకున్న ఆమెను ఇట్లా అతన్ని జాబ్ లేదని అతన్ని అట్లా చెయ్యొద్దు అని ఎంత అడిగినా కానీ సరే ఆమె ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోయేది. సారీ సార్ అనుకుంటే సారీ అని చెప్పేది, ప్రతి ఒక్కరికి సారీ చెప్పేది. ఎందుకంటే ఆమె డిపార్ట్మెంట్ కదా, ఈ డిపార్ట్మెంట్ను యూజ్ చేసుకొని కొంతమంది ఆఫీసర్లు మరి ఆమెకి ఏమి ఇచ్చేదో కానీ నా తమ్ముడిని వేధించిండ్రు. ఏందమ్మా అంటే ఆ సూసైడ్ లేఖలో చివరి పేజీలో అక్రమ కేసుల వల్లనే నేను తట్టుకోలేకనే చనిపోతున్నాడని మీ తమ్ముడు రాసిండు. ఈ అక్రమ కేసు ఎవరు పెట్టిండ్రు, ఈ కేసు వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏమని తెలుసా? తెలుసు. అక్రమ కేసు అనేది మా అమ్మ మా నాన్న మీద. ఏంటిదంటే ఆమెకి ఎప్పుడు మేము పెళ్ళైన తర్వాత కూడా ఆమె మా ఇంట్లో లేదు. ఆమె మీద వీళ్ళు ఏంటిది దాడి కాదు, వరకట్న వేధింపులు. ఆమె డబ్బులు మేము ఎప్పుడు అడగలేదు. కానీ మీరు పేదోళ్ళు అంటున్నారు, డబ్బులు మళ్ళీ ఏంటి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పేదోళ్ళ నుంచి చేసుకొచ్చిండ్రా? ఆమె పేదింటి అమ్మాయి అని తనకు తండ్రి లేడు, అన్న పెళ్లి చేసిండు, అన్న వదిన మహేష్ అనే అన్న, వదిన మాధవి, వాళ్ళిద్దరి కాళ్ళు గడి కన్యాదానం చేసిండ్రు. 3 లక్షలు లేదు వాళ్ళ అన్నే. ఏం చెప్తారమ్మా ఈ అంశంలో మీరు ఒక అక్కగా, శ్రీనివాస్ అక్కగా ఏం చెప్తారు మీరు? వాడికి జరిగింది మానసిక క్షోభతోని వాడిని చంపేసింది. వాడి కొడుకు కూడా దీంట్లోనే ఉన్నాడు, కఫీ. వాడి కొడుకు ఈరోజు మా తమ్ముడు చనిపోయిండు అనేసి ఫోన్ చేస్తే ఏమంటాడంటే, మా నాన్న చనిపోయిండు కానీ మా మమ్మీకి మేము చెప్పాం, మా డాడీ ఇలాంటి వార్త మా మమ్మీకి చెప్పాం మేము. మా మమ్మీకి హార్ట్ అటాక్ ఉంది, మా డాడీ చనిపోయినా ఏం కాదు కానీ మా మమ్మీకి హార్ట్ అటాక్ ఉంది, మా మమ్మీకి ఏమన్నా అవుతుంది అట్లా. ఇంత చివరిగా మీతోటి మీ తమ్ముడు ఎప్పుడు మాట్లాడినమ్మా, ఏం చెప్పిండు, మాట్లాడేమని చెప్పిండా? సోమవారం 3:18 నేనే కాల్ చేసి ఏం చేస్తానవరా, తిన్నవారా అని అడిగిన. అంటే తిన్నా అక్క, నువ్వు తిన్నవా అని అన్నాడు. తిన్నరా అని నేనన్నా. తమ్ముడు వస్తాడు అని అంటే, వద్దక్క నన్ను ఇప్పుడు తమ్ముడు వద్దు అన్నాడు. ఎందుకు రా అని అన్న. ఎందుకు లేవే, నేను లాయర్లతో మాట్లాడాలి అన్నాడు. సరేలే మరి రేపైతే నీది ఉంటుంది, నువ్వు కొంచెం స్ట్రాంగ్ ఉండు, ఆలోచించుకోకు అనేసిన. సరేరా నేను చిన్న తమ్ముడికి ఫోన్ చేస్తా అన్న, పెట్టేసిన. సరే అక్క అన్నాడు, పెట్టేసిన. గంతే. ఆ రోజు 3:18 నేను 1 నిమిషం మాట్లాడినా మా తమ్ముడితో. తర్వాత 3:19 చిన్న తమ్ముడికి ఫోన్ చేసిన, అంతే. ఆ తర్వాత మా పెద్ద తమ్ముడిగా ఫోను చిన్న తమ్ముడిది లేపలే. 2 times చేసినాక మళ్ళీ వాడు కూడా మాట్లాడింటాడు. మాట్లాడి, అన్నయ్య నేను నీ దగ్గరికి వస్తా, నా చిన్న కొడుకున్నాడు నా చిన్న తమ్ముడి దగ్గర, రాహుల్ని తీసుకొని నీ దగ్గరికి వస్తా అని అంటే, వద్దురా నేను
ఆమె నా మీద నిఘా పెడుతుంది, నా దగ్గరికి రాకురా అన్నాడట. సరేలే అన్నయ్య నువ్వైతే రిలాక్స్గా రేపటి దానికోసం బాధపడకుంటే రేపు నేను ఒక్కంటే కోర్టుకి వెళ్తా, నువ్వు రాకురా అని చెప్పిండట. అంతే ఇక మేము అదే మా తమ్ముడు వాడు అదే దాంట్లో ఉంటాడు అనేసి మేము డిస్టర్బ్ కూడా చేయలేదు. ఆ రోజు రాత్రి పెట్టుకుంటే ఉరి మేము చూడని కూడా చూడలేదు. మాకు అసలు వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాడు. కానీ మేము దేని వల్ల స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, ఆ లాయర్లతో మాట్లాడితేనా లేక వాడు ఇంకేదన్నా మాకు అసలు ఆ థాట్ రాలే. మా తమ్ముడు అట్లా సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదు. దేని వల్ల చేసుకున్నాం అంటే సూసైడ్ అని క్లియర్ గా అంటే ఉరి పెట్టుకున్నారని మీరు నమ్ముతున్నారా, ఇంకేదైనా అనుమానం ఉందా మీకు? అనుమానం ఉంది. ఎందుకంటే ఆమె ఎలాంటిదంటే ఆమె డిపార్ట్మెంట్ కాబట్టి ఏ విధంగా అయినా ఆమె చెయ్యొచ్చు. ఎందుకంటే ఆమె ఒక లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఒక మనిషిని క్షమించే గుణం లేదు. ఎందుకంటే భార్యాభర్తలు అనేవాళ్ళు ఏ రోజు ఇంత పగలతోని ఉండరు. ఏ భార్యాభర్తలు ఇంత అసలు వాడు ఏ తప్పు చేయలేదు. డబ్బులు మా అమ్మ నాన్న డబ్బులు రిటైర్మెంట్ డబ్బులు తీసుకొచ్చి నీ పేరు మీద ఇల్లు కొనే నీకు సైలెంట్గా సరెండర్ అయి ఉన్నారు. మా అమ్మ నాన్న కూడా ఇంతవరకు నీ దగ్గరికి రాలేదు. అయినా కానీ నీకెందుకు అంత పగ నా తమ్ముడు అంటే? నా తమ్ముడు అంటే నీకెందుకు అంత పగ? నాకు ఈ సమాధానం కావాలి. ఆమె మంది ముందుకి రాలు, ఏ నాడు రాలే. 14 సంవత్సరాలు అవుతుంది పెళ్ళై. ఒక్కరోజు మా తమ్ముడు వాళ్ళ ముందుకు మమ్మల్ని తీసుకెళ్ళలేదు. ఆమె ఎప్పుడు నేను ముందటికి రాను అని అన్నది కాబట్టి నా తమ్ముడిని మింగి నీళ్ళు తాగింది. ఇప్పుడు వాళ్ళందరూ నా ముందటికి రావాలి, లేకుంటే మమ్మల్ని అంటే మీరు మీడియా ద్వారా అక్కడికి తీసుకెళ్ళండి, మేము అడుగుతాం. మాకు కావాల్సింది అదొక్కటే, మీకు దండం పెడదాం. మేము వాళ్ళ 5గురితో మాట్లాడాలి. మా తమ్ముడు వాళ్ళకి ఏం అన్యాయం చేసిండో కావాలి. ఈ రోజు మా తమ్ముడు వస్తాడా? మాకు ఎన్ని కోట్లు పెట్టినా రాడు. 2 కోట్ల ఇల్లు కోసం నా తమ్ముడిని, ఓన్లీ 2 కోట్ల ఇల్లు కోసం ఈ రోజు నా కోట్లు వస్తాయా? నా తమ్ముడికి విడాకులు తీసుకోకపోయాను. ఆ 2 కోట్ల కోసమే కదా నువ్వు ఇప్పుడు నా తమ్ముడిని నీ వాళ్ళు అందరితో 6 కలిసి నా తమ్ముడిని మానసికంగా శారీరకంగా ప్రతి విషయంలో ఇల్లు అని ఆ ఇల్లు కట్టించుకున్నావు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు, అన్ని ప్రతిదీ నీకే అనుకూలంగా ఇచ్చుకున్నావు. కనీసం మా అక్కను పిలుస్తానంటే కూడా నన్ను పిలవలేదు. ఒక్కరోజు కూడా నీకు దండం పెడతా అని కూడా అడిగిండాడు. మా అక్క వచ్చి ఇంట్లో కూరాడు పెడుతుంది, ప్లీజ్ నీకు దండం పెడతా, మా అక్క రావాలి, మా అమ్మ నాన్న రావాలంటే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోకుంటే నేను పోలేదు కూడా. నేను పాలు పొంగించుకొని గృహప్రవేశం చేసుకున్నారు. ఇక పోనీ వాళ్ళు మంచిగా ఉంటే చాలు అనుకున్నాం. పెళ్ళైన మంచిగానే ఉన్నారు, 7 years బాగానే ఉన్నారు. తర్వాత వాళ్ళ అక్క వాళ్ళే వెళ్ళిండ్రు. ఇక్కడ మందమరిలో ఒకటి ఉంటుంది రమ, అది వెళ్ళినాక ఇంకొకటి ఉమా వెళ్ళింది. వాళ్ళందరూ ఇక్కడే బీజును మందమరిలోనే ఉండేవాళ్ళు. హైదరాబాద్కి వెళ్ళిండ్రు. వాళ్ళు అక్కడికి వెళ్ళినాక వీళ్ళ మొత్తం స్పాయిల్ చేసి పడేసిండ్రు కుటుంబాన్ని. వాళ్ళు మంచిగా ఉండేది ఇద్దరు, మేము పోకుండా కానీ మంచిగానే కలిసి ఉండేది. వాళ్ళిద్దరి మధ్యలో ప్రతిదీ ఫోన్లు చేసేసి భర్తకు ఎగనెస్ట్గా, అబ్బాయికి ఎగనెస్ట్గా వాడిని బయట తిప్పుకుంటూ ఫుడ్ పెట్టుకుంటూ, ఏది మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి ఆ 8 years 7 years బాబు అప్పటి నుంచి వెళ్ళి వాడిని బయట ఫుడ్ తినిపించుకుంటా తండ్రికి దూరం చేసిండ్రు. ఇది నా తమ్ముడికి దూరం చేసిండు. వాడు మాట వినకపోయేటోడు. అరే ఫాస్ట్ ఫుడ్ తినద్దురా అని వీడు చెప్పేటోడు. వీళ్ళ గొడవలు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళేది. వాడు ఆ రకంగా కూడా మానసికంగా ఎవ్వరూ మా దాంట్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు లేరు. మా అమ్మ నాన్నని పోలీస్ స్టేషన్కి ఎప్పుడు మెట్లెక్కలేదన్న నేపథ్యంతో వీళ్ళిద్దరిని మొన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిండ్రన్న బాధతోని వాడు ఈ చెప్పుకోలేని పిచ్చి పని చేసిండు. వాడు చేసిండా వాళ్ళు చేసిండ్రా ఇంకా మాకు క్లారిటీ తెలియదు. ఇది పరిస్థితి. వాళ్ళ అక్క చెప్తున్న హృదయ విదారకమైన యథార్థం. యూనిఫామ్ సర్వీస్ ఉన్న ఎక్సైజ్ డీజీ గారు మీరు ఏం చేస్తారు? వ్యక్తిగత క్రమశిక్షణ ఉందా లేదా? అసలు ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుంది? జ్యోతి పరిస్థితి ఏంటి? జ్యోతి అదనపు వరకట్నం కేసు పెట్టాలనే ఐడియా ఎందుకు వచ్చింది? ఎందుకు సమాచారం పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు ఇవ్వట్లేదు? నేరడిపల్లి పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఏం జరిగింది? ఇదంతా కూడా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సాధించాలి. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా దీనిపై స్పందించాలి. ఒకసారి తల్లితో మాట్లాడిద్దాం. కోల్బెల్ట్ ప్రాంతంలో ఇంత అన్యాయం. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన జ్యోతిని వివాహం చేసుకొని చదివించిన తర్వాత గ్రూప్ 2 ఉద్యోగంలో ఎక్సైజ్ అధికారిగా ఎస్ఐగా ప్రమోట్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత ఎందుకు కుటుంబంలో గొడవలు వచ్చాయి?
అంతవరకు ఆదర్శంగా భర్త ఉన్నాడని చెప్పిన తర్వాత అదే భర్త రాక్షసుని లెక్క ఎందుకు మారాడు? అసలు ఎందుకు ఇదంతా వచ్చింది? నిజంగా ఈ కాల్ డీటెయిల్స్ తీపెట్టాలి. దీని తర్వాత ఈ కానిస్టేబుల్ ఆనంద్ ఎవరు? కానిస్టేబుల్ ఆనంద్కు డబ్బులు ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? 4 లక్షల డబ్బులు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? 2 కోట్ల రూపాయల బిల్డింగ్ కోసమే మా తమ్ముణ్ణి మాకు అనుమానం ఉందని అక్క ఆరోపిస్తున్న పరిస్థితి. మనం ఒకసారి తల్లితో కూడా మాట్లాడిద్దాం. తల్లితో మాట్లాడించి విషయం చెప్పించే ప్రయత్నం చేద్దాం. తల్లి ఏమంటుంది, ఈ అంశంలో ఏం మాట్లాడుతుంది, ఒకసారి మాట్లాడించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది? ఎందుకు మీ కొడుకు మీ కోడల మధ్య గొడవ జరిగింది? ఏమో కొడుక, నా కొడుకు పెళ్లి చేసిన పిల్లని అడిగి ఇక్కడనే బీజీ ఉందని తల్లిగారు. ఆయనకి దానికి అమ్మ ఉన్నది. ఒక అన్న ఒక్కరికి పుట్టినోళ్ళు 4, 3 ఆడోళ్ళు 1 మగోడు. అయితే అట్లా మేమేం చేసినాం, ఒక చిన్న అమ్మాయిని చేసుకున్నాం. ఆ పెద్ద అమ్మాయిలకి 2 కూడా మేమే పెళ్లి చేసినాం, దగ్గరుండి చేసినాం. మా కుటుంబంతో వాళ్ళు సవాసం చేసిండ్రు. మా కుటుంబంలో కలిసి ఉన్నారు. కలిసి ఉండి ఈ పిల్ల పెళ్లికి దిగినాక నా పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని వచ్చింది వాళ్ళ తల్లి మా ఇంటికి. అచ్చుడు పోకట జరిగింది. ఎప్పటికి వచ్చేటోళ్ళు వాళ్ళు మా దగ్గరికి అచ్చుడు పోకట జరిగి చుట్టిరకం కలిసింది. సరే అని ఒప్పుకొని పెళ్లి చేసినాం. నిరుపేద, ఏమీ లేదు. వాళ్ళన్న కట్నం 3 లక్షలు తెచ్చి ఆమెకి ఏం బంగారం పెట్టుకున్నాడో ఏం చేసుకున్నాడో మాకు తెలియదు. పెట్టినాం. అందులో కలిపి మేము ఇంకా 4 తులాల బంగారం కలిపి పెట్టినాం. ఆ బంగారం ఏం చేసిండ్రో, వాళ్ళు ఏదేమో చేసుకున్నారో తెలియదు. నా భర్త దిగిపోయిండు. నా భర్త దిగిపోయినాక చేసిండు. నా భర్త సింగరేణి నౌకరు 33 ఏళ్ళు చేసిండు. 33 ఏళ్ళు చేసి ఇప్పుడు 18 సంవత్సరాలు అది దిగిపోయినాక నా కొడుకు 15 లక్షలు ఇచ్చి ఫైనాన్స్ పెట్టించిన కొన్ని ఫిక్స్ చేసినాం. ఆ డబ్బులు వాడే మెయింటైన్ చేసిండు. మమ్మల్ని అందరినీ మెయింటైన్ చేసిండు. వాని పెళ్లి చేసుకున్నాడు అయ్యే దిగిపోయినాకనే. ఫైనాన్స్ పెళ్లి చేసుకున్నాడు. తమ్ముని పెళ్లి చేసిండు 5 ఏళ్లకు. అయితే ఈ 5 ఏళ్ల లోపు ఏం జరిగింది, పెళ్ళానికి పెళ్లి చేసినాక ఒక 2-3 నెలలు హైదరాబాద్లో చదువుతాంది. నాకు ఉద్యోగం కావాలి, మనం చదువుకుంటే నాకు ఉద్యోగం వస్తుంది, గ్రూప్ 2లా నేను ఉద్యోగం చేస్తానయ్యా. మేము డబ్బులు పెట్టి వాళ్ళకు ఏమి లేకుండా చేసుకున్నది. ఏమి లేదు, నాకు ఉద్యోగం రాదు, ఇక నన్ను నువ్వు చేసుకుంటావా, నువ్వు చేసుకుంటావా, మేము పేదోళ్ళము అని కూడా అడిగింది నా కొడుకును. అయితే ఏమైతే చేసుకుంటే కలిసి ఉంటే అయిపోయాయి, కులం పిల్ల కులానికి బతుకుతే అయిపోయాయి అని అనుకున్నాం. చేసి కొన్ని డబ్బులు పెట్టిండు నా కొడుకు. కొన్నేంది మొత్తం అన్నీ పెట్టిండు. ఉద్యోగం వచ్చేదాకా పెట్టినాక అంటే అయితే గర్భిణి అయింది. ఈ గర్భిణిని తీసేయాలని ప్రకృతి పట్టిండ్రు వాళ్ళ కుటుంబం. అవ్వ అన్న ఈమె ప్రకృతి పట్టిండ్రు. అయితే మేమన్నాం కదా, అందరూ లేకేడుస్తాండ్రు, అయినది ఎందుకు తీసేసుడు, నేను ఎంత నేను గోళీలు టాబ్లెట్లు వేసుకున్నా, నేను అవి వేసుకున్నా నాలో రోజరము, నాకు టైఫాయిడ్ వచ్చింది అన్నది. సరే అమ్మ, నేనన్నా సరే అమ్మ, ఎంత వచ్చినా కానీ మంచివి ఇప్పుడు క్యానింగులు ఉన్నాయి, 1,00,000 రూపాయలు కానీ క్యానింగ్ తీయించుతా, మంచిగుంటేనేమో డాక్టర్లే చెప్తారు, మంచిగుంటేనేమో నీ ఉంచుతారు, లేకుంటే వాళ్ళే తీసేస్తారు. తీసేసిన తర్వాత సరే ఉండుండి అంటే చిన్న గొడవలు జరిగింది. అయితే ఏం చేసింది, 5 నెలల గర్భిణి అయ్యేదాకా చూసింది. 5 నెలల గర్భిణికి మంచిరాలకు వచ్చిండ్రు అవ్వ బిడ్డలు. వచ్చి నా బిడ్డ దగ్గరికి పోయిండ్రు. నా బిడ్డని ఏమన్నారు, తీయించుతా అంటే నా బిడ్డ అప్పుడు మారుతి నగర్లా ఒక అమ్మాయికి 2 ఆడపిల్లలని తీసేస్తా ఉంటే వాళ్ళు అమ్మాయి చచ్చిపోయింది, తల్లి చచ్చిపోయినాక వాళ్ళు ఏం చేసిండ్రు, అందరు వీళ్ళ మీద పడ్డారు, కుటుంబం మీద, అత్తగారి కుటుంబం మీద. అట్లా మా అమ్మ మీద, మా నాన్న మీద, మా కుటుంబం మీద పడతారు మీరు, మేము తీసేయము, మీ అందరితో సంతకాలు తీసుకురాలని నా బిడ్డ చెప్పింది. ఈ కుటుంబ సభ్యులది అంత సంతకాలు తీసుకురాలని చెప్పింది. చెప్తే ఏం చేసిండ్రు, ఇక చెప్పినాక మేము గట్ట చేయము, నన్ను ఉంచుతారన్న బిడ్డలు నా కొడుకులు అన్నది తల్లి ఎమ్మడబెట్టుకొని పోయింది. ఇంటికాడ వడగొట్టి నా కొడుకు వేయిండు. నా కొడుకు పోతే నాకేమున్నదని ఇక్కడ వడగొట్టినావు, నీ పిల్లని కానీ నీ ముఖాన పడేస్తా, నువ్వు నాకు ఇక్కడ ఏమున్నదని ఉంచిపోయినావు, ఏం పెట్టినావు నాకు అని నా కొడుకు ఫైనాన్స్ ఉన్న నా కొడుకు ఫోన్ చేసింది. ఎక్కడ నాకు 1,00,000 ఫైనాన్స్ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే వాడు అప్పటికప్పుడు ఉరకచ్చి అమ్మకి ఇట్లా అంటుంది అన్నాడు. అక్కను బాగుంది, నన్ను తీసుకొని వేయండు నా భర్తను. తీసుకొని పోతే వాళ్ళ అక్క వాళ్ళ కుటుంబం మా అందరం కలిసినాం. ఇట్లా కాదు, అట్లా మంచిగా ఉండాలి, మేము మంచిగా చూసుకుంటాం, రా ఇంటికి తీసుకుపోతాం అని అంటే, ఇప్పుడు ఏకాశి పండుగ నేను రాను, తర్వాత అత్తం అన్నారు. సరే అని వచ్చింది. 1 నెల ఉన్నది, 1 నెల రోజులు ఉన్నది. ఈ వినాయక చవితి రోజు అలా అవ్వచ్చింది, తీసుకుపోకమ్మా ఉండని ఇక్కడిని అన్న. తీసుకుపోతా, నేను ఉంచను బిడ్డను, పండుగ అని తీసుకుపోయింది. ఈ తారీఖు వరకు ఇంట్లో అడుగు పెట్టలే. ఇక మళ్ళీ ఏం చేసింది, ఆ గర్భిణి అయినాక నార్మల్ డెలివరీ చేయించిండు నా కొడుకు, డబ్బులు పెట్టి నా తమ్ముడు చేయించిండు. ఇంటర్ లోకం ఇంటర్ కాదు బిడ్డ, అదే ఇంటర్ కాదు బిడ్డ, మన చరిత్ర ఇంటర్ కాదు బిడ్డ, మనం చేసిన తప్పులు ఇంటర్ కాదు బిడ్డ. అయితే ఏం చేసింది, అన్న ఇక డెలివరీ అయింది. డెలివరీ అయితే నా కొడుకు నార్మల్ డెలివరీ చేయించాక, నువ్వు చేయించినవా, నేను ఎందుకు
డబ్బులు ఏదో ఏదో లొల్లిలు అయినాయి, బాగా గొడవలు అయినాయి. అయినాక వాని బామ్మారి పెళ్లి పక్కింట్లో ఉంచుతాను అన్నాడు. పక్కింట్లో ఎందుకు ఉంచుతామన్నా, నేను నలుగురిని తీసుకొని పోయినా, నా ఇల్లు ఇక్కడనే, నా చెల్లె నీ ఇంట్లో అడుగు పెట్టను అన్నది. ఎందుకు నా చెల్లె రాదు అని అప్పటికే ఉద్యోగం చేస్తుందా? ఇక వచ్చింది వస్తుంది. ఇక ఉమ్, ఇక వస్తుంది. ఇక 1 నెల 2 నెలలు అయితే ఉద్యోగానికి పోతుంది. ఉమ్, ఇక ఏం చేసింది అన్నారు. అన్నాక మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత పురుడుకు విలువలే, మమ్మల్ని దేనికి విలువలే, ఏప్పుడు పిలిచిలేపే కానీ మా చేతికి వెళ్ళి 20 రాకపోతే సరే అని సపడే కూకున్నాం. ఉమ్, ఊకున్నాక తర్వాత ఏం చేసిండ్రు మళ్ళా అయితే ఏం చేసిన 6 నెలల తర్వాత వాళ్ళు ఇల్లు కలిసి పంచాయతీ పెట్టిండు. అలా బాగుంటాడు కదా సీను అని, ఇంటి పేరు ఏదో ఇప్పుడు గుర్తులేదు కానీ ఆయిడం అనూరు, వాడు అంటాడు కదా పేపర్ తెచ్చిండు. పేపర్ తెచ్చి ఇంకా పిల్లలు కానీ అద్దు సంతకం పెట్టు అన్నాడు పంచాయతీలో. మమ్మల్ని తీసుకుపోలేదు నా కొడుకు, వాళ్ళతోనే మాట్లాడు. అవి చెప్పి ఆ పేపర్ తెచ్చిండు సంతకం పెట్టు అని, తాంపు కాగితం తెచ్చిండట, నువ్వు సంతకం పెట్టి పిల్లలు కానద్దని. సరే అని వచ్చిండు. వచ్చినాక 6 నెలలు తీసుకుపోయిండు. మంచిరాళ్ళు ఉన్నాడు నా కొడుకు. అదేంటి అది ఫినాయిల్ తాగిచ్చింది. నేను చత్తను ఆసిడ్ పట్టిందట. ఆసిడ్ నువ్వు తాగకు, నేను ఫినాయిల్ అని ఈడ ఫినాయిల్ తాగిందట. ఫినాయిల్ తాగినాక అయ్యో మా అమ్మ నాన్న చూస్తా, నాకు ఎట్లా అవుతుంది జ్యోతి, నన్ను ఏం చెప్తావు జ్యోతి అంటే హాస్పిటల్ తీసుకుపోకుండా మీ అమ్మ నాన్న చూస్తావా అయ్యో అని ముసి నవ్వుడాట, చిత్రంగా మాట్లాడాట. అయ్యో ఏంది ఇట్లా చేస్తానంటే మాకు చెప్పలే, అస్సలు చెప్పలే. చెప్పకుంటే మరి మాకు కొద్ది రోజులు తెలిసింది. వెళ్ళయింది. వెళ్ళయినాక మా అల్లుని అన్న ఆయన వేయిండు. ఒక నా అల్లుని పార్ట్నర్ వేయిండు. వాళ్ళు ఫైనాల్స్ వెళ్తారు నా అల్లుడు. వాళ్ళు వేయిండు. పోయినాక అక్కడ మాట్లాడుతా అని అన్న పోయి మాట్లాడితే ఈ పిల్ల దేమదని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఈ బండి బండి మీద ఎందుకు ఎక్కుతలేవు అంటే, ఈ బండి ఎక్క నేను, ఇది ఈయన కష్టం కాదు, ఈయన కష్టం అయితే నేను ఎక్కుతా, ఇది వాళ్ళ అల్లుళ్ళ పేరున్నది అని అయ్యే బండి నేను ఎక్క అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక అటు వెళ్ళిపోయింది. ఇంకొక అతను పిల్లని వాడైతే అద్దు తల్లిని పిల్లని వాపద్దని ఇచ్చొచ్చిండు. నా కొడుకల్లా 3 నెలలు కిరాయి కట్టుకుంటూ చూసిండు, రాలే. తర్వాత సామాన్ తెచ్చి ఇక్కడ పడేసిండు. 5 సంవత్సరాల దాకా పోయింది. డ్యూటీ వచ్చింది. ఇక్కడ నిర్మల డ్యూటీ చేసింది. డ్యూటీ చేసినాక నా చిన్న కొడుకు పెళ్లి పెట్టుకున్నాం. పెళ్లి పెట్టుకొని 5 ఏళ్ళకు పెట్టుకొని నా కొడుకు చేసినాం కదా, పత్రికల పేరు వేయించినాం. ఆమెది కూడా వేయించి అందరికి ఇస్తానమ్మా అని వానికి పోపిద్దయిందో మరి ఎట్లా నా తమ్ముని పెళ్ళి అవుతుంది, నేను పోతే నా భార్య దగ్గర కానీ నా కొడుకు వేయిండు. పోయి పత్రిక ఇచ్చిండు. ఇట్లాంటి ఇరగలు ఒల్లి పెట్టిందట. ఆయన పోయి పోలీస్ స్టేషన్లో అడిగిండట ఫలాని జ్యోతి అని, నువ్వు వీడికి ఎందుకు వచ్చిన వాళ్ళు ఒల్లి పెట్టిందట నా కొడుకుతో. ఒల్లి పెడతా అంటే ఎమోషన్లో వీళ్ళు ఎవరు, నువ్వు ఎవరిని ఇట్లా తిడతావు మమ్మీ అన్నాడట. 5 ఏళ్ళు అప్పటికి కొడుకు. కొడితే మీ డాడీ రాన్నదట. ఊరికి పోయి డాడీ మీద పడ్డాడట. డాడీ నువ్వు నాకు కావాలి, నేను ఉంటా, నువ్వు ఇక్కడనే ఉండు డాడీ అన్నాడట. అన్నాక సరే అమ్మ అని ఇంటికి వచ్చిండు. అమ్మ అని నాతో ఏడ్చిండు. సరే కొడకపోదువుతి తమ్ముని పెళ్ళికి అత్తే పోదువుతి, కొడకది రాదా సుతాంతి అంటే రాలే, పెళ్ళికి రాలే. సరే అని పెళ్ళి అయిపోయినాక పోయిండు. ఇక్కడ మార్చింది మకాం, హైదరాబాద్ చేరింది. హైదరాబాద్ దొరికించుకొని బామ్మారి దగ్గరికి పోయి ఏం ఒప్పుకున్నాడో నా కొడుకు పోయిండు. పోయినాక 5 ఏళ్ళు మంచిగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు కిరాయికున్నారు. కిరాయికున్నాక ఒక రోజు నాకు చిన్న కోడలు డెలివరీ అయింది. అప్పుడు గొడవ పెట్టింది. అప్పుడు ఇంకా అక్కడనే ఉన్నది, నిర్మల్నే ఉన్నది. మస్తు తిట్టింది. అయినా మేము సపడే కూకున్నాం. నా చిన్న కోడలు డెలివరీ అయింది, తీసుకొని వచ్చినాం. అయితే మళ్ళీ ఏం చేసింది, పోయిన సంక్రాంతి పెట్టింది కేసు. నా కొడుకు నా కోడలు రాగట్ట పోతే అప్పుడు వీళ్ళు పెట్టి పోలీసుని పట్టించింది. పోలీసుని పట్టించింది నా కొడుకును. పట్టిస్తే ఆడ అది అట్లా మాట్లాడుకున్నారు. మళ్ళీ వచ్చింది. బయటికి పోయి 5-6 రోజులు ఉండి వచ్చింది. ఇదని ఇష్ట రాజ్యం చెప్తాంది. ఇక వచ్చినాక సరే అని మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ పెట్టింది. దేనికి వెళ్ళొచ్చిండు. ఇక్కడ నా కొడుకు హెల్త్ బాగా లేకుంటే ఈడికాడ ఇరుక్కుంటున్నాడు. వెళ్ళొచ్చినాక ఏం చేసినాం, అయ్యో కొడుకు మంచిగా లేడు ఎట్లా అంటే ఆడికి తిరుక్కుంటున్నాడు. ఉన్నాక ఆడు ఇవాళ పోతే తెల్లారి పోలీస్ స్టేషన్లో పెడితే సరే అని మీ వాళ్ళని పిలిపించుకోవా, ఏంది ఇది ఇప్పుడు పోలీస్ స్టేషన్, ఈమెకి ఎన్ని చెప్పిన బుద్ధి అత్తలేదు అన్నాడు. కౌన్సిలర్ ఆయన ఎవరు పెద్ద కౌన్సిలర్ అన్నాక సరే మా అమ్మ మా నాన్న వెళ్తూ బాగలేదు వాళ్ళని పిలిపిస్తా, ఈరోజు పిలిపిస్తా అని ఒక 5-6 రోజులకు మమ్మల్ని తీసుకుపోయిండు. పోయినాక మాట్లాడిండ్రు, కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. ఏందమ్మా వాళ్ళని చూస్తే ఎట్లుంది, వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది, వాళ్ళ ముసలోళ్ళు, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఎంత, నువ్వు ఎందుకు వాళ్ళని పిలిపిస్తాను, మీరు మంచిగా కలిసి ఉంటే అయిపోద్ది కదమ్మా, ఇది పద్ధతేనా, తినడు తాగడు కొట్టడు తిట్టడు, చోకులు లేవు, తిరగటోడు కాదు, బయటికి పోడు, ఏం పని చేస్తాడో నాకు తెలియదు. నా కొడుకు 4 ఫైనాల్సులు ఉండే, ఆ 4 ఫైనాల్సులు ఉండే అప్పటికి. అయితే ఏం చేసింది, అవి తీసుకుంటా పెట్టిండు, ఇల్లుకు అవి తీసుకుంటా పెట్టిండు, హైదరాబాద్ ఇల్లు కట్టిండు, అవి తీసుకుంటా పెట్టిండు. అయినా మేము అడగలే, బతకని నా కొడుకు బతకని, మాకు లేకుంటే ఆయన అన్ని పెట్టని
పెడతామే ఉన్న దాంట్లో బతుకుతాం మేము. మాకు ఇంకున్నది కదా ఆస్తి అని వదిలిపెట్టినాం. అయినా నా కొడుకుని ఎన్నడూ మంచిగా చూడలే. కథ ఏం చేసింది బయటికి వెళ్ళినాక, ఇగో మా ఆయన అంటే నీకు తెలియదు మేము వేసుంటామో, నేను మా అమ్మ పేరు రావద్దు అట్లాగా, దానికి వచ్చిన పేరు నాకు రావద్దని నేను కాంప్రమైజ్ అవుతాను అన్నది. 6 నెలలు కూడా ఉండలే. కథం అటో టాక్ వచ్చింది. అటో టాక్ వచ్చినాక దానికి ఇక వచ్చింది. అయితే మేము అందరం చూడవేనాం. ఇక దవాఖానలు ఎన్ని రోజులు మేము అటు పోయినాం, ఇటు వచ్చినాం. ఉన్నాక వాళ్ళు అన్నట, నేను మా చెల్లిని ఇక్కడ మెట్లు ఎక్కడ ఉన్నది మీదికి కదా, నేను అక్కడ తీసుకుపోతాను. తీసుకుపోయినాక 10-20 రోజులకు కథం కేసు పెట్టి ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు కేసులు నడుపుతారు. ఈ కేసులు అందులో మీ పేరు కూడా ఉందా కేసులో? నన్ను, నా చిన్న కొడుకును, నా భర్తను రెండోసారి పెట్టింది. నా పెద్ద ముగ్గురిని పెడితే అడిగి పోయినాక ఏది అట్టిదే ఏమున్నది, అది ఏదో ఉద్యోగం ఉన్నది ఇట్లా చేస్తుంది అన్నాడు సిఐ. అన్నాడు సిఐ అన్నాడు, ఇది ఏంటి అట్టిదే, ఇంట్లో ఏమి లేదు, అంత మంచి పోరడు, ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ బెల్లంపల్లి నుంచి హైదరాబాద్ దాకా చెక్ చేసిన అటువంటి పోరడు దొరకడు, నువ్వు అన్యాయం అవుతావు, నువ్వు ఇలా తెలుసుకో, నీ జీవితం పాడవుతుంది, అంత మంచోడు. నాకు నా చిన్నమ్మ కొడుకు కాదు, నా పెద్దమ్మ కొడుకు కాదు, తన నా చుట్టం కాదు, వాళ్ళు ఎవరు వాళ్ళ రాజ్యం ఎక్కున్నా నాకు తెలియదు. చూడమ్మా, నేను ఎవరిని విడిచిపెట్టి వీడు అద్దన్నా, కానీ ఇప్పుడు ఈ పిల్లగాన్ని చూస్తే మాత్రం నువ్వు మంచిగా కలిసి ఉండాలని చెప్తాన్నా అని చెప్పిండు. చెప్పినాక కథం వేయింది. మేము వేలు తీసుకొని మేము ఇంటికి పోయినాక సాయంత్రం దాని 5 ఇద్దరు అక్క చెల్లెళ్ళు, దాని ఒక అక్క కొడుకులు, 2 అక్కల కొడుకులు, అన్న అది నా కొడుకు లాస్ట్ ఎప్పుడు మాట్లాడినా సోమవారం అన్నాడు మధ్యాహ్నం, ఏం చెప్తాన్నావమ్మా అన్నాడు. ఏం చెప్తాన్నావమ్మా అంటే, నీ కొడుక చిన్నదాన్ని టిఫిన్ పెడతాన్నా, నా చిన్న కొడుకు బిడ్డ ఇక్కడనే చదువుకుంటుంది, చిన్నదాన్ని టిఫిన్ పెడతాన్నా కొడుక, తిన్నవా కొడుక అంటే, పాలు తాగినమ్మా, టిఫిన్ చేసిన, ఇక అన్నం తింటా, టమాటా కూర వండుకున్నా, బియ్యం పెట్టుకుంటానమ్మా అన్నాడు. ఇక అదే మాట నాకు, అదే లాస్ట్ మాట. ఇప్పుడు ఏం చెప్తావమ్మా? ఇప్పుడు ఏం చెప్తావు? నా కడుపు కోత ఎట్లయిందో వాళ్ళకు కూడా అదే కడుపు కోత చేయండి, ఈ కాళ్ళ మొక్కుతా వాంచం. నా కడుపు కోత ఎట్లయిందో, నా బంగారం వచ్చి కొడుకు, నా కొడుకు అడగోసిన బంగారం, నా కొడుకు సొక్కం బంగారం, నా కొడుకు ఒక్కలుని ఈ వాడలో మేము వచ్చి 50 ఏళ్ళ కొడుకులారా, నా కొడుకు ఒక్కలు మేము ఇట్లక్క ఎల్లన్న లెక్క అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాము. ఒకరింట్లో ఉంటే ఒకరు తిన్నాము, ఒకరింట్లో ఏమన్నా అయితే అడిగి పోయినాము. చూడు ఈ బలగవంతా ఇక్కడే లే నా కొడుకు 10 మందికి సాయం చేసిండు. నా కొడుకు 10 మంది చచ్చిపోతే వాళ్ళకి పాడలు పెట్టేదానక వాళ్ళకి అన్ని సవలలు చేసి అందరిని మాట్లాడి సాగదోలేటోడు నా కొడుకు. ఎవరు చచ్చిపోయినా అక్కడికి వెళ్ళి ఉరకచ్చి సాగదోలినాక 2 రోజులు ఉండిపోయేటోడు నా కొడుకు తాగుబోతు కాదు బిడ్డలాలు, నా కొడుకు భాగంగా కూడా తిరగపోవు బిడ్డలాలు, నా కొడుకు సత్యవంతుడు బిడ్డలాలు, నా కడుపు కాల్చింది బిడ్డలాలు, నాకు 3 పిల్లలు బిడ్డలాలు, 1 బిడ్డ 2 కొడుకులు, నా బిడ్డ పెద్ద దానికి 2 కొడుకులు, నా పెద్ద కొడుకులు పిగిళ్ళు, నా చిన్న కొడుకు కూడా అంచుంటోడే. అయ్యో నా కొడుకులు పిచ్చోళ్ళు అయితే, నా చిన్న కొడుకు పిచ్చోడు అవుతాడు అక్కడ, నా తమ్ముడు నా అల్లుడు నా తమ్ముడే ఆడు కూడా పిచ్చోడు అవుతాడు. మమ్మల్ని పిచ్చోళ్ళు చేసిండు వాళ్ళు. నా కొడుకు ఖచ్చితంగా వాళ్ళు నా కొడుకును మాత్రం వాళ్ళే దాని ఆయన అత్త, 2 అన్నలు, 2 అక్కల కొడుకులు, 2 అక్కలు, దాని అక్క మొగడు, అది మొత్తం అంతా దాని అదిన తల్లి, ఇంతమంది నా కొడుకు వచ్చిండు. మేము వేలు తీసుకుని పోయిన వాళ్ళు వచ్చిండు. ఒక మాట నేరడిపల్లి వేలు ఇస్తుంది. అయితే ఏం చేసిండు, మేము వేలు తీసుకొని ఇంటికి పోయినాక వీళ్ళు ఎవరే వాళ్ళు ఉన్నారని అన్నను, అది నేను ఆ అన్న అత్తను, దీని ఇంకో అక్కను, 2 అక్క కొడుకుల 3 కొడుకుల పట్టుకొని వచ్చింది. వాళ్ళు నా కొడుకు మీదకి పైరైతాను, నా కొడుకు మీదకి పైరైతాను, మా మీదకి పైరైతాను, సిగ్గు లేదే నా కుర్చీలో కూర్చున్నాం అన్నది అంటే నేనన్నా, నాకు సిగ్గు లేదు కాదు బిడ్డ, నేను నా కొడుకు నా మొగని కట్టము దిగిపోతే 40 లక్షలు 50 లక్షలు తెచ్చిండు, ఇలా పెట్టిండు, ఎంత పెట్టిండు వానికి నేను ఇచ్చిన పెట్టిండు. నా కొడుకుది ఉన్నది, నాది ఉన్నది కట్టం, నా భర్తది ఉన్నది, నాకు సిగ్గు లేదంటానేందే, సిగ్గు లేదానా నీకు సర్వం చేసి నేను చేసిన నన్ను ఎందుకు ఇట్లా మాట్లాడతానే, నీకేం పోయే కాలం వచ్చిందన్న. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చినాక ఇవన్నీ కొడుకు పుట్టేదాకా ఉద్యోగం వచ్చినాక ఇవన్నీ చేసింది. ఉద్యోగంతో దానోళ్ళు కావాలి, దానోళ్ళ కోసం కంకణం కట్టుకొని
ఆ, ఇల్లు కట్టింది. ఇల్లు కట్టిన కాడ నుంచి వెళ్ళి దాని పేరు మీద చేయించుకునే దాకా నా కొడుకుని బుట్టలేసుకున్నది. నా కొడుకుని బుట్టలేసుకొని ఇల్లు దాని పేరు మీద చేయించుకొని నాకు అన్యాయం చేసింది. నా కొడుకు నాకు లేకుండా చేసింది. దానికి కూడా అట్లనే కావాలి. అది కూడా నేను ఎట్లా ఎడతాను, వాళ్ళ కుటుంబం అంతా ఎట్లా ఏడవాలి. అయ్యరాలా మీ దండం పెడతా. అయ్యా ఇది ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నేరడిపల్లి సిఐ సహకరించినప్పటికీ కౌన్సిలింగ్ చేసినప్పటికీ ఎక్సైజ్ సిఐ జ్యోతి ఇనలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాతనే ఇద్దరి మధ్య వ్యత్యాసం వచ్చిందని తల్లి కన్నీరు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. యూనిఫామ్ సర్వీస్కు ఒక మంచి నిబద్ధత ఉంటుంది, క్రమశిక్షణగా మారుపేరుగా ఉంటుంది. ఇలాంటి అంశం ఉన్నప్పటికీ ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, ఎందుకు గొడవ రావాల్సి వచ్చింది, ఈ గొడవ వెనుక అసలు కారణం ఏంది, ఎందుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆనంద్ పేరు దీంట్లో వినబడుతుంది, ఇదంతా కూడా కొంత మిస్టరీగా ఉంది. వెంటనే ఈ అంశంలో సిఐతో పాటు సిటీ కమిషనర్ కూడా స్పందించాలి. వెంటనే ముందు అరెస్ట్ చేసిన అనంతరం విచారణ కొనసాగించాలి. జ్యోతి డిపార్ట్మెంట్ పరంగా వెంటనే ఎక్సైజ్ ఇన్ఛార్జ్ మంత్రి సస్పెండ్ చేసి అనంతరం పోలీస్ కస్టడీలో తీసుకొని విచారించిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చేటట్టు చూడాలి. శ్రీనివాస్ అనే వ్యక్తి ఎటువంటి వాడు మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారో విందాం. అమ్మ, నీకు తెలుసా శ్రీనివాస్? తమ్ముడు ఎట్లుండేదమ్మా? మంచి మా తమ్ముడికి అట్లాంటి తమ్ముడు మాకు దొరకడు. ఎవరు నాకు మాట అనలేదు. మా కుటుంబానికే వాడు మంచోడు మా తమ్ముడు. ఆ పెళ్ళి ఏమంట వాళ్ళ పెళ్ళి అయిందో అప్పటి నుంచి వాడు బాధలు పడతాడు. ఆ బాధలు ఎవరికి రావద్దు. అట్లాంటి అసలు భార్య ఎవరికి తెలుసు సార్. దొరకదు. మాకు మాకు మేనత్తామ. మా బావ పెళ్ళైనప్పటి నుంచి అసలు ఆయన ఒక 1 year వరకేమో ఇంట్లోనే ఉండే. ఆ తర్వాత భార్యతో పాటు తన చదువు కోసం అని బయటికి వెళ్ళిరు వాళ్ళు. అటే హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో చదివిపించిండు. ఆ తర్వాత ఆమెకి కొన్ని సంవత్సరాల తర్వాత జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత కూడా మా బావ నుండి కొద్దిగా దూరం ఉండే. ఒక 5 years గ్యాప్ ఉండే. బాబు పుట్టిన తర్వాత 5 years తర్వాత ఆ బాబుని చూసి ఈయన తట్టుకోలేక భార్య పిల్లలే ముఖ్యం, తల్లిదండ్రులను ఎలాగోలా కలుస్తా అని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోయి భార్యతో పాటే ఉండే. తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చి బయటనే ఉన్నారు. బయటనే ఉండి కొన్ని సంవత్సరాలకు మళ్ళీ వచ్చిండు. మళ్ళీ వచ్చి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిండు. మళ్ళీ వెళ్ళి వాళ్ళిద్దరూ ఇక బావ ఏదో పని చేసుకుంటుండే. ఆమె డిపార్ట్మెంట్ కాబట్టి జాబులనే ఉండే. హోదా పెరిగింది ఆమెది. ఫస్ట్ ఎస్ఐగా ఉండే, ఇప్పుడు కొంచెం ప్రమోట్ అయింది. ప్రమోట్ అయి ఎక్కువ హయ్యర్ పోస్ట్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంత డెవలప్ అయ్యి ఇక్కడ నుంచి కొంత డబ్బు ఆమెది కొంతనో ఇట్లనో కానీ మొత్తానికైతే ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు భర్త పేరు మీద ఉండాల్సిన ఇల్లుని తన పేరు మీద మార్చుకున్నది. తనకే పోనీ నా భార్య పేరు మీద ఉంటుంది, నా పేరు మీద ఉంటుంది, ఏదైనా కానీ పిల్లల కోసమే కదా అని చెప్పి మా బావ అట్లా కూడా కాంప్రమైజ్ అయ్యిండు. కాంప్రమైజ్ అయి తన పేరు మీద చేయడానికి కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఒప్పుకున్న తర్వాత మొత్తం ఆస్తి పరంగా ఆమె హ్యాండ్ ఓవర్ చేసుకొని తల్లిదండ్రులకు కానీ తోడబుట్టిన వాళ్ళకి కానీ ఎలాంటి తన ఆస్తి మీద హక్కు లేకుండా ఆమె ఉంచుకొని మరి ప్రీ ప్లాన్డ్ చేసుకొని ఇప్పుడు ఆయన హత్య ఇక్కడ మాకు క్వశ్చన్గా కానీ కాకపోతే మేమేమనుకుంటున్నాం అక్కడ ఏం జరిగిందో తెలియదు. మేమున్నది దూరం. కానీ ఇది ఏదైనా ఈ హత్యనా ఆత్మహత్యనా ఫస్ట్ పై అధికారులు మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళ కఠినమైన శిక్ష విధించాలని మేము డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆమె కూడా డిపార్ట్మెంటే కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎలాంటి సహకారం ఆమెకు అందించకుండా న్యాయంగా తల్లిదండ్రులకు ఇక్కడ తోడబుట్టిన వాళ్ళకి న్యాయం చేయాలని ఇది పోలీస్ కమిషనర్ని, పోలీస్ అధికారులను, పై ఆఫీసర్లను అందరినీ ఒకటే కోరుకుంటున్నాం. తగిన శిక్ష ఆమెకు పడాల్సిందే. ఆమె ఉద్యోగం నుండి సస్పెండ్ కావాల్సిందే. ఇక్కడ భర్త చదివించిండు. ఆమె నిరుపేద కుటుంబం అని చెప్పి భర్తే కదా మొత్తం పెట్టి చదివించండు. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇలా భర్తే అద్దా, కుటుంబం అద్దా? సరే, నీ తల్లిదండ్రులు ఎంత, వాళ్ళ తల్లిదండ్రులు కూడా సమానంగా చూసుకోవాల్సింది. సరే, చూసుకోలేదు, అట్లా కూడా కాంప్రమైజ్ అయి ఉన్నాడు కదా. ఈ రోజు ఎందుకు ఇంత దానికి దిగజారినావు నువ్వు? అంటే నీ దగ్గర ఒక హోదా ఉందానా? నువ్వు అధికారంలో ఉన్నావానా? సరే, నీ అధికారం ఎంతుందో ఉండని, అది నీకే ఉంటది. కానీ కుటుంబానికి అన్యాయం చేసినావు. ఈ రోజు తన కొడుకు తనకు వస్తాడా? ఒక తండ్రికి కొడుకు దూరం అయిండు, ఒక కొడుకు తండ్రి దూరం అయిండు. ఈరోజు నువ్వేం సాధిస్తావు? సరే, నీకు ఏం ముఖ్యమో అదే సాధించు, కానీ నీకు కంపల్సరీ ఆమెకు శిక్ష చేయాల్సిందే. ఇది పరిస్థితి. ఒక తల్లికి కొడుకు దూరం అయిండు, ఒక తండ్రికి కొడుకు దూరం అయిండు. నువ్వేం సాధిస్తావని సూటిగా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీంతో పాటు కొన్ని ప్రధానమైన అంశాలు
చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కడు పేదరికంలో ఉన్న నీకు గ్రూప్ 2 అధికారినిగా చదువుకోవడానికి అన్ని సాయం చేసిన వ్యక్తినే నువ్వు కడ తీర్చినావు కదా, కనీసం నీకు కనికరం లేదా అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ప్లాన్ ప్రకారం, మళ్ళీ చెబుతున్నాను, ప్రీ ప్లాన్ ప్రకారమే ఈ కథంతా జరిగింది. తనపై ఉన్న ఇంటిని భార్య పేరుపై రిజిస్ట్రేషన్, అంటే జ్యోతి XICI జ్యోతిపై రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే ఇదంతా ఘాతకానికి ఓడి కట్టారు. ఈ వేధింపులు వెనుక వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. తర్వాత ఈ కానిస్టేబుల్ ఆనంద్ సంబంధించిన అంశం కూడా మాట్లాడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే ఈ అంశంలో సంబంధిత అధికారులు, మళ్ళీ చెబుతున్నాను, ఈ అంశంలో సంబంధిత అధికారులు స్పందించాలి. వెంటనే క్రమశిక్షణాపరమైన చర్యలను, మళ్ళీ చెబుతున్నాను, యూనిఫామ్ సర్వీస్కు ఒక నిబద్ధత ఉంటుంది. ఆ నిబద్ధత ప్రకారం ఆమెను మేడం జ్యోతి గారిని సస్పెండ్ చేసిన తర్వాతనే ఎంక్వైరీ మొదలు పెట్టాలి. వెంటనే స్థానిక CI అరెస్ట్ చేసి అదుపులో తీసుకోవాలని కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి. CI ఎంత చెప్పినా, మళ్ళీ చెబుతున్నాను, కౌన్సిలింగ్లో పలుసార్లు పోలీసులు చెప్పినా ఆమె తీరు మారలేదని కన్న తల్లి కంటతడి పెడుతూ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి కనబడింది. అసలు ఈ యథార్థం అంతా ఉద్యోగం వచ్చిన తర్వాతనే జరిగింది. ఇంత దారుణంగా ఉంటుందా? ఈ ప్రాంతంలో ఎవరు అడిగినా చెబుతారు, మా కొడుకు శ్రీనివాస్ ఎటువంటి వాడు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కష్టపడి 35 సంవత్సరాలు సింగరేణిలో కష్టపడి రూపాయి పోగేసిన డబ్బులను, మళ్ళీ చెబుతున్నాను, రూపాయి పోగేసిన డబ్బులను తీసుకువెళ్ళి అక్కడ ఇల్లు కడితే ఈరోజు నా కొడుకునే లేకుండా చేసింది. వెంటనే నాకు న్యాయం చేయాలి, తనను అరెస్ట్ చేయాలని తల్లి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సమాజంలో చాలా మేరకు ఇలాంటి అంశాలు ఎక్కడ జరగడం అలదు, కానీ అక్కడక్కడ ఇలాంటి జ్యోతి లాంటి కొంతమంది ఎక్సైజ్ అధికారినితో పాటు ఇంకొంతమంది దీన్ని వ్యతిరేకించి జ్యోతిని జైలుకు పోయే విధంగా ఖచ్చితంగా ప్రశ్నించాలని ఈ ప్రాంతపు సింగరేణి ప్రజలు కూడా చెబుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మంచి మనిషి శ్రీనివాస్ ఈ ప్రాంతంలో ఎప్పుడు సజీవంగా తన జ్ఞాపకాలు కనబడేది. ఇప్పుడు శ్రీనివాస్ లేని లోటు మేము తీరలేదు. ఈ ప్రాంతానికి సుపరిచితుడు శ్రీనివాస్ అని వాళ్ళ వాడల వ్యక్తులు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నాగెళ్ళి అయిలే ఎప్పుడు నీ కొడుకు నీతో చివరికి ఎప్పుడు మాట్లాడింది? నా చివరకు మొన్న సుమారు అన్నారు, మాట్లాడి అద్దుకోడు కా, నువ్వు అద్దుకోడు కానీ కూడా అన్న, అంటే నాన్న పేషి ఉన్నది, పోవాలి, అటెండ్ కావాలి అని అన్నారు సార్. అది కథ. నీ పేరు మీద కూడా కేసు పెట్టిందా? నా పేరు పెట్టింది, నా భార్య పేరు పెట్టింది. పెట్టి అక్కడ రమ్మంటే కమిషనర్తో నేను మాట్లాడిన ఆడ కూడా, అయ్యా నేను డబ్బులు 43 లక్షల రూపాయలు నేను కూడా ఇచ్చడం జరిగింది. ఆయనతో కూడా చెప్పిన, నేను చెప్తే ఆయన ఏమన్నాడంటే, చూడమ్మా జ్యోతి అని పిలిచి అడిగి చెప్పింది, మీరు మంచిగా ఉండాలమ్మా. నేను ఆయన ఏమన్నాడంటే, నేను 5గురికి చెప్పి వచ్చినమ్మా, కరీంనగర్ నుంచి వెళ్ళి, నేను కొత్తగా వచ్చిన, నేను ట్రాన్స్ఫర్ వచ్చిన, నా మాట నమ్ము, నేను చెప్పినట్టు విను, భార్య భర్తలు కలిసి ఉండాలి అని కూడా చెప్పాను. అది సార్. మీరేమంటారు బాబు? మళ్ళా ఎక్కడ ఉంటారు? ఎట్లుండేది మీతో శ్రీనివాస్? పెళ్లి నాడు కలిసి నాకు అంతే, ఒకసారి మాట్లాడి అంతే, ఎవరు మాట్లాడి అంతే. మంచి చాలా మంచి వ్యక్తి, మంచిగా మాట్లాడి, ఆప్యాయత మంచి మాట్లాడి, బాబాయ్ అన్నది మంచిగా మాట్లాడి. తెలుసా బ్రదర్ నీకు శ్రీనివాస్? తెలుసా? నాకు కూడా తెలుసు, నేను ఇదే కాలనీలో ఉంటా. చాలా మంచి పర్సన్, కానీ తన భార్య కోసం తను అంత కష్టపడ్డా కూడా ఆఖరికి చాలా ఆమెంత వేస్ట్ అనే క్యాండిడేట్ అని ఎవరు ఉండరు. ఒక ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండి ఇలాంటి ఘాతకానికి పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా ఆ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. మొత్తం మీద ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆమె మీద చర్యలు తీసుకుంటేనే ఈ కుటుంబానికి కొంచెం శాంతి కలుగుతుంది. కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. శిక్ష తీసుకోవాలి. ఆనంద్ 4 లక్షల రూపాయలు ఈ మేడం ఇచ్చిందట, కాగితం దొరికిందట. దొరికిన అంటే ఎట్లా అని అడుగుతుంటే దాని నుంచి రేస్ అయింది. ఏది వాడిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, నాకు నేను భర్తను కాదా అని అడగడా ఎవడైనా. అయితే అలాంటిగా కేసు పెట్టి మెల్ల క్రమంగా
ఓ అది సంగతి అయ్యా, మీరు న్యాయం ఏమన్నా చేయండి ఇక, కానీ ఇమ్మీడియట్లీ మాత్రం సస్పెండ్ చేయాలి. ఇది పరిస్థితి. న్యాయం జరగాలి, ఇమీడియట్లీ న్యాయం సస్పెండ్ చేయాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.